Hello aspirants, this is Shanmukha Priya from Excel Civils Academy. ఈ రోజు ద హిందూలో ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాము. The first important article for today, new government should review Agnipath scheme, JDU, important for your GS2 paper. నిన్నే మనం న్యూస్ అనాలిసిస్లో ఒక ఆర్టికల్ చూసాము దట్ కోయలేషన్ గవర్నమెంట్ NDA is going to form the government at the center అని. దాంట్లో JDU కూడా ఒక పార్ట్ కదా కోయలేషన్ గవర్నమెంట్లో లెడ్ బై నితీష్ కుమార్. సో జేడీయూ కోయలేషన్ గవర్నమెంట్స్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది నిన్నే మనం చెప్పుకున్నాము. ద సేమ్ ఇస్ బీయింగ్ టోల్డ్ హియర్. అంటే డిసడ్వాంటేజ్ కాదు కానీ వాట్ ఆర్ ది కన్సర్న్స్ ఫర్ ఈచ్ రీజనల్ పార్టీ అనే దాంట్లో జేడీయూ పుట్ ఫోర్త్ ఇట్స్ కన్సర్న్స్. అగ్నిపథ్ స్కీమ్ ఒకసారి రివ్యూ చేయాలి క్లాజ్ బై క్లాజ్ అని చెప్పి జేడీయూ కోరుకుంటుంది. The scheme should be reviewed clause by clause. Issue of caste census is also put forward in the NDA alliance meeting. అది జేడీయూ పుట్ ఫోర్త్ చేసిన కన్సర్న్ ఏంటి అంటే అగ్నిపథ్ స్కీమ్ క్లాజ్ బై క్లాజ్ రివ్యూ చేయాలని. వీల్ రివైజ్ వాట్ అగ్నిపథ్ స్కీమ్ ఈజ్ వన్స్ అగైన్. మనం ఇంతకుముందు ఇలాబరేట్గా ఒకసారి డిస్కస్ చేసాము, బట్ హైలైట్స్ ఒకసారి చూద్దాము. అగ్నిపథ్ స్కీమ్ రిక్రూట్స్ యూత్ ఇన్ టు ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫర్ 4 years. After this period, 25% of the recruits are retained as full-time soldiers, while the rest are released with a one-time financial package. For those retained, the initial 4-year period does not count towards pension calculations or other financial benefits. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 10+2 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అగ్నిపథ్ స్కీమ్లో ఎన్రోల్ అవ్వచ్చు అండ్ దే కెన్ సర్వ్ యాజ్ సోల్జర్స్ ఇన్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. 4 years 6 months ట్రైనింగ్ ఉంటుంది అండ్ 3.5 years ఆన్ గ్రౌండ్ వాళ్ళు సర్వ్ చేస్తారు. చేసినాక దే విల్ హ్యావ్ ఎన్ ఆప్షన్ ఆఫ్ ఎన్రోలింగ్ ఫుల్ టైమ్ ఇన్ టు ది ఆర్మ్డ్ ఫోర్సెస్. సో 25% ఆఫ్ ది అగ్నివీర్స్ని ఫుల్ టైం హైర్ చేసుకుంటారు. 4 years తర్వాత వెళ్ళిపోయే వాళ్ళకి వన్ టైం ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఇస్తారు. దే విల్ హ్యావ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్సో అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఈ 4 years అయితే ఏదైతే వాళ్ళు సర్వ్ చేశారో వాళ్ళు ఒకవేళ ఫుల్ టైం ఆన్ బోర్డ్ అయితే కనుక దిస్ 4-year టైం పీరియడ్ వుడ్ నాట్ బీ కౌంటెడ్ టువర్డ్స్ దేర్ పెన్షన్ క్యాలిక్యులేషన్స్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ అగ్నిపథ్ స్కీమ్ ఈజ్ అబౌట్. సో అగ్నిపథ్ స్కీమ్ని క్లాజ్ బై క్లాజ్ రివ్యూ చేయాలి అని చెప్పి జేడీయూ ఒక ఇష్యూని రైజ్ చేసింది ఎన్డీఏ మీటింగ్లో. ఇంకొక ఇష్యూ ఏంటి అంటే కాస్ట్ సెన్సెస్ని కండక్ట్ చేయాలి అని చెప్పి కూడా ఒక ఇష్యూ వచ్చిందనమాట. కాస్ట్ సెన్సెస్ అంటే ఏంటి అంటే ద పీపుల్ ఏ కాస్ట్కి ఎంతమంది ఉన్నారు అనేది ఇలాబరేట్ సెన్సెస్ అనేది జరగాలి అని చెప్పి ఒక ఇష్యూ అయితే ఎప్పటి నుంచో ఉంది ఇండియాలో. బీహార్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు కండక్ట్ ఇలాబరేట్ కాస్ట్ సెన్సెస్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద సెకండ్. ఈ ఇయర్ Jan 2024లో ఆంధ్రప్రదేశ్లో కూడా కాస్ట్ సెన్సెస్ కండక్ట్ చేశారు. సో కాస్ట్ సెన్సెస్ కండక్ట్ చేయటం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే వీ కెన్ సీ ఏ కాస్ట్లో ఓబీసీస్లో ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి కదా, వాటిల్లో ఎగ్జాక్ట్గా ఎంతమంది ఉన్నారు అండ్ వాళ్ళకి ఆ స్కీమ్స్ ఏవైతే వాళ్ళకి డివైస్ చేశారో అవి కరెక్ట్గా అందుతున్నాయా లేదా డిపెండింగ్ ఆన్ ది కాస్ట్ ఈక్వేషన్స్. సో అలా డెఫినెట్గా అందుతున్నాయా లేదా అనేది ఒకటి క్రాస్ చెక్ చేసుకోవటం అండ్ టు సీ ఏ కాస్ట్లో ఎంత డెవలప్మెంట్ జరిగింది డిఫరెంట్ స్కీమ్స్ వల్ల అనేది కూడా ఇవాల్యుయేట్ చేయడానికి కాస్ట్ సెన్సెస్ యూజ్ అవుతుంది. అండ్ the disadvantages of caste census are it will further divide the society on caste lines. So అది అసలు ఇట్ ఈస్ నాట్ వాట్ వీ షుడ్ బి విషింగ్ ఫర్. సొసైటీ అనేది కాస్ట్ లైన్స్ మీద డివైడ్ అవ్వకూడదు కానీ బట్ ఇఫ్ వీ కండక్ట్ ఎ కాస్ట్ సెన్సెస్ దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్ ఆన్ గ్రౌండ్ అని ద అనలిస్ట్ విల్ ఫీల్. So these are the pros and cons of conducting a caste census, but the politicians are saying that it should be conducted and most of the allies in the NDA are saying that the caste census also should be conducted as soon as possible. So these are the two issues that have come up in the recent NDA meeting. Okay. The second important article for today, NHRC seeks report on sale of girls as part of Nata Pradha. ఇంపార్టెంట్ ఫర్ యర్ GS2 పేపర్. ఈ నాతా ప్రథ అంటే ఏంటి అంటే జనరలీ అక్రాస్ ది నార్త్ అండ్ వెస్టర్న్ స్టేట్స్ ఇన్ ఇండియా వాళ్ళకు ఒక ఆనవాయితీ ఆర్ బిలీఫ్ సిస్టమ్ ఉందన్నమాట. ఆర్ పీపుల్ వాట్ దే జనరలీ ఫాలో ఇస్ మైనర్ గర్ల్స్ని డబ్బులు తీసుకొని అమ్మేస్తూ ఉంటారు ఫర్ మ్యారేజెస్ ఆర్ ఇల్లీగల్ పర్పసెస్. సో ఇది అనేది మొన్న రీసెంట్గా అసలు ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే రాజస్థాన్లో ఒక ఫాదర్ ఒక మైనర్ గర్ల్ మిస్సింగ్ అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. బట్ తర్వాత పోలీస్ వెరిఫై చేయగా తెలిసింది ఏంటి అంటే దే ఫౌండ్ హర్ డెడ్ బాడీ ఆఫ్టర్ అ వైల్. దాని మీద పోలీస్ ఇన్వెస్టిగేట్ చేయంగా తెలిసింది ఏంటి అంటే షీ వాజ్ యాక్చువల్లీ మర్డర్డ్. ఎవరు చేశారు అంటే ఆ ఫాదరే చేశారు.
ఎందుకు చేశారు అంటే ఆయన యాక్చువల్లీ ఒక అమౌంట్ తీసుకొని ఆ అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ సెట్ చేశారనమాట. అరౌండ్ 2.5 lakhs to 3 lakhs డబ్బులు తీసుకొని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. బట్ ఆ అబ్బాయి అనుకున్న అమౌంట్ ఇవ్వలేదని చెప్పి మళ్ళీ పాపను వెనక్కి తెచ్చేసుకున్నారు ఇంటికి. అండ్ ఫాదర్ ఇంకో ప్రపోజల్ కూడా పెట్టారనమాట, ఇంకొక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను నీకు అంటే దట్ గర్ల్ రివోల్టెడ్, ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి ఇట్లా చేసుకోవటం అని చెప్పి పోలీసులను కూడా అప్రోచ్ అయింది. బట్ పోలీసులు తన కంప్లైంట్ తీసుకోలేదు, ఆర్ దే డింట్ యాక్ట్ అపాన్ హర్ రిక్వెస్ట్. సో తర్వాత ఫాదర్ ఇంటికి వచ్చేసినాక మాట వినట్లేదని చెప్పి ఫాదరే చంపేసి అండ్ ది అదర్ డే ఫాదరే వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశారనమాట. సో ఎన్హెచ్ఆర్సీ దాన్ని ఇట్ టుక్ దిస్ మ్యాటర్ వెరీ సీరియస్లీ and asked for a report from the state government within 8 weeks. National Human Rights Commission issued notice to the Union Ministry of Women and Child Development and the states of Rajasthan, Madhya Pradesh and Uttar Pradesh. Actually, ade indak chepkunnattu the National Human Rights Commission issued notices to Ministry of Women and Child Development and also to the states of Rajasthan, Madhya Pradesh and Uttar Pradesh to respond within 8 weeks. ఈ ఇష్యూ మీద హౌ ఇస్ నతప్రధ స్టిల్ ఇన్ ద సొసైటీ వెన్ దెర్ ఆర్ మెనీ రూల్స్ విచ్ డు నాట్ అలౌ ఫార్ ది సేల్ ఆఫ్ ఆర్ దీన్ని యాక్చువల్లీ హ్యూమన్ ట్రాఫికింగ్ లాగా కూడా మనం ట్రీట్ చేయొచ్చు, విచ్ ఇస్ బ్యాన్డ్ అకార్డింగ్ టు లా. బట్ హౌ ఇస్ దిస్ స్టిల్ ఇన్ ద సొసైటీ అని చెప్పి ఎన్హెచ్ఆర్సీ ఇష్యూడ్ నోటీస్ టు ఆల్ దీస్ entities. Natapradha, the girls in some communities of these states are sold either on stamp paper or otherwise in the name of illegal or child marriage, mostly by their own families. Ade double teeskoni ammestarannamata girl childs ni. The states have been directed to submit a report on measures taken in this regard within 8 weeks. So NHRC has asked for these entities to report on the measures that have been taken to eliminate this culture of Natapradha within 8 weeks. What is National Human Rights Commission? National Human Rights Commission is an entity of Government of India with the mission of promoting and protecting human rights. So right to life, liberty అనేవి మనకి కాన్స్టిట్యూషన్లో ఎన్ష్రైన్ అయి ఉన్నాయి కదా. సో వాటిని ఎన్ష్యూర్ చేయడానికి ఎన్హెచ్ఆర్సీ కమ్స్ ఇన్ టు ప్లే. It is a statutory body established in 1993 under the Protection of Human Rights Act 1993. So NHRC is a statutory body established under law, that is Protection of Human Rights Act 1993. So NHRC ekkadaina state governments gaani union government gaani, if it violates human rights, if the actions or deeds of these governments or authorities violate the rights of an individual, NHRC comes into play and issues notices. So when a person feels threatened or when he feels that his right to life and liberty is being threatened, he can approach the State Human Rights Commission or the National Human Rights Commission. So ఇవనేది మనకి ఎన్ష్యూర్ చేస్తాయి దట్ we can exercise our rights guaranteed by the constitution. And today's other important article is actually editorial. ఈరోజు one of the editorials in the Hindu today. Health regulations need a base to top approach would be useful for your GS2 paper. దీంట్లో మెయిన్గా డీల్ చేసిన ఇష్యూ ఏంటి అంటే హెల్త్ పాలసీస్ ఇన్ ఇండియా అండ్ హౌ దే ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఆన్ గ్రౌండ్ ఆర్ how there is an excess of policies which are practically not suitable to be implemented on ground అనేది author ఫీల్ అవుతున్నారు. సో టాప్ డౌన్ అప్రోచ్ కాకుండా బేస్ టు టాప్ అప్రోచ్ అంటే రియాలిటీలో ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పి వాటిని దృష్టిలో పెట్టుకొని మనం లాస్ ఫ్రేమ్ చేస్తే ఆ లాస్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం కూడా ఈజీ అవుతుంది అనేది ఈ ఆథర్ సజెస్ట్ చేస్తున్నారు ఈ ఆర్టికల్లో. ద సబ్జెక్ట్ ఆఫ్ రెగ్యులేషన్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ to health program managers, but arguably is one of the weakest points in India's healthcare system. మన దగ్గర laws అన్ని చాలా stringent laws ఉన్నాయి, but the implementation part is the hardest part. Goal of National Health Policy 2017 is to deliver health services that should be people centric, accessible, available, affordable and have equality. మనము ఇది ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్లీ. నేషనల్ హెల్త్ పాలసీ 2017లో ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. యాక్సెస్ టు అఫోర్డబుల్ హెల్త్ కేర్, క్వాలిటీ హెల్త్ కేర్ and equal health care. We should not discriminate based on their financial capabilities అని చెప్పి నేషనల్ హెల్త్ పాలసీలో మెన్షన్ చేశారు గైడ్లైన్స్లో. ది అదర్ ఛాలెంజ్ ఇస్ unrealistic healthcare quality standards. Governments at every level in India, national and states, are known to draft policies which are near perfect.
నియర్ పర్ఫెక్ట్ లెజిస్లేషన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి కానీ దే ఆర్ నాట్ ప్రాక్టికల్లీ ఇంప్లిమెంటబుల్ ఆన్ గ్రౌండ్ అని చెప్పి మెనీ అసోసియేషన్స్ డాక్టర్స్ ఆర్ హాస్పిటల్ అసోసియేషన్స్ కానీ అవన్నీ చెప్తున్నాయి. బికాజ్ రీసెంట్గా మనం ఢిల్లీ ఫైర్ యాక్సిడెంట్ చూసుకుంటే నియోనాటల్ కేర్ ఫెసిలిటీ ఇన్ ఢిల్లీ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది దాంట్లో, అండ్ మెనీ ఇన్ఫెంట్స్ చనిపోయారు. సో దాంట్లో ఏం జరిగింది అంటే మనం పాత రోజుల్లో చూసుకుంటాం కదా, సింగిల్ డాక్టర్ హాస్పిటల్స్, ఒక్కళ్ళే డాక్టర్ ఉంటారు, అండ్ G+2 హాస్పిటల్స్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఉన్న హాస్పిటల్స్ ఉంటాయి. అవి ఎప్పుడో కట్టుండి ఉంటాయి. ఈ పాటికి వాటి చుట్టూతా హౌసెస్ అన్నీ అది కంజెస్టెడ్ లొకాలిటీ అయిపోయి ఉంటుంది. పొరపాటున వాటిలో బికాజ్ ఆక్సిజన్ సిలిండర్స్ అనేవి హాస్పిటల్లో మ్యాండేటరీలీ స్టోర్ చేసుకుంటారు కదా. మొన్న ఢిల్లీ హాస్పిటల్లో ఎట్లా ఫైర్ యాక్సిడెంట్ అయిందంటే రూఫ్ టాప్ మీద పెట్టిన జనరేటర్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆక్సిజన్ సిలిండర్స్కి అంటుకొని అవి బ్లాస్ట్ అవటం వల్ల మేజర్ ఫైర్ యాక్సిడెంట్ అయిందనమాట. సో ఫైర్ ఇంజన్ లోపలికి వెళ్ళటానికి కూడా కుదరలేదు బికాజ్ చుట్టూ కంజెస్టెడ్ లొకాలిటీ కదా. సో అట్లాంటి హాస్పిటల్స్కి ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఎలా పెట్టాలి అనేది అర్థం కావట్లేదు యాక్చువల్లీ. బికాజ్ గవర్నమెంట్ అయితే మ్యాండేట్ చేసింది ఫైర్ క్లియరెన్స్ తెచ్చుకోవాలి ఎప్పుడో పెట్టిన హాస్పిటల్స్కైనా, ఇప్పుడు యాక్టివ్ ఫైర్ సర్టిఫికెట్స్ ఉండాలి అండ్ పర్మిషన్స్ ఉండాలి అని చెప్తుంది. కానీ బట్ ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్లో ఏముంటాయి, మొన్న చెప్పుకున్నట్టు ఫైర్ ఇంజన్స్ తిరిగే ప్లేస్ ఉండాలి అని చెప్తున్నాయి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అక్కడ కంజెస్టెడ్ లొకాలిటీస్లో వాటిని ఎలా ఆ స్టాండర్డ్స్ని మీట్ చేయలేము కదా పర్మిషన్ కోసం. సో అదే దెర్ ఇస్ అ క్లాష్. అండ్ మొన్న ఢిల్లీలో కూడా ఇదే జరిగింది. పాత హాస్పిటల్స్ అన్నీ కూడా దే అప్రోచ్ ది కమిషనర్ ఆస్కింగ్ ఫర్ అ రిలాక్సేషన్ ఇన్ ది రూల్స్ అనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫైర్ ఇంజన్స్ మూవింగ్ ఆ ప్లేస్ వదలటం కంటే స్ప్రింక్లర్ సిస్టమ్స్ అట్లాంటివి పెట్టుకుంటాం మేము అని చెప్పారు. బట్ దే ఆర్ స్టిల్ ఇన్ టాక్స్. అండ్ ఇన్ ద మీన్ టైమ్ ఈ నష్టం జరిగిపోయింది ఫైర్ యాక్సిడెంట్ అవటం వల్ల. యాక్చువల్లీ 50 days ఇన్ఫెంట్స్, 60 days ఇన్ఫెంట్స్, 2-3 నెలల పిల్లలు కూడా చనిపోయారు. నియోనాటల్ కేర్ ఫెసిలిటీ అంటే అదే కదా, చిన్న చిన్న పిల్లలు విత్ సివియర్ హెల్త్ కండిషన్స్ వాళ్ళని ఇంక్యుబేటర్స్లో పెడతారు. సో అట్లాంటి ఫెసిలిటీలో ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల చిన్న చిన్న పిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. One such case is the Clinical Establishment Registration and Regulation Act 2010, enacted 14 years ago but not adopted by states. ఇదేంటి అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఎలా ఫంక్షన్ చేయాలి అనే దానికి ఈ రూల్ ఉందన్నమాట ఇండియాలో. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 2010. బట్ స్టేట్స్ యాక్సెప్ట్ చేయలేదు వాటిని బికాజ్ దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్ పాయింట్స్ ఇన్ దిస్ యాక్ట్ అని చెప్పి they are still in negotiations and it is not being implemented on ground. Okay, and the other legislation is the Indian Public Health Standards drafted by government for its own healthcare facilities to deliver quality health services. Government run facilities, government hospitals lo etlanti standards undali anedi ee act lo mention chesaru, Indian Public Health Standards. So aa standards lo mention chesi untayi anamata government hospitals lo etlanti facilities undali. So the number of machines depending on the population that it serves. So atlanti standards anni deentlo mention chesi unnai. But unfortunately 15 to 18% of the public healthcare centers, PHCs antaru kada, India lo unna total PHCs lo only 15 to 18% ee standards ni meet avutunnayi. Actually ఇది 2007 లో తీసుకొచ్చారు ఈ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ని, and it has been revised twice since then. బికాజ్ ఆన్ గ్రౌండ్ అవి మీట్ చేయలేకపోతున్నాయి స్టాండర్డ్స్ అని చెప్పి రివిజన్స్ కూడా జరిగాయి ఆ స్టాండర్డ్స్కి. బట్ అది జరిగినా కూడా ఓన్లీ 15 to 18% ఆఫ్ PHCs ఇన్ ఇండియా, గవర్నమెంట్ PHCs ఓన్లీ 15 to 18% ఆ స్టాండర్డ్స్ని మీట్ అవుతున్నాయి, మిగతా అన్ని మీట్ చేయలేకపోతున్నాయి. India has a mixed healthcare system where private healthcare facilities and providers deliver nearly 70% of outpatient and 50% of hospital-based services. ఇండియాలో ఇట్స్ అ మిక్స్ సిస్టమ్ కదా, ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ రన్ హాస్పిటల్స్ రెండు ఉంటాయి. ఇఫ్ గివెన్ అ చాయిస్ అండ్ ఛాన్స్ ఎవ్రీబడి వుడ్ ఆప్ట్ ఫర్ ఎ ప్రైవేట్ కేర్ ఫెసిలిటీ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ గవర్నమెంట్ వన్. మనం జనరల్గా మన ఇళ్లలో కూడా చూస్తూనే ఉంటాము, గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళటానికి అంత ఇష్టపడము. మన సిచ్యువేషన్స్ ఫోర్స్ చేస్తే కనుక తప్పదు, గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళాలి. మీరు జనరల్గా అబ్జర్వ్ చేసింది ఏంటి, గవర్నమెంట్ హాస్పిటల్కి ఎప్పుడన్నా వెళ్ళారా? వెళ్తే కనుక మీరేం అబ్జర్వ్ చేశారు అక్కడ ఫెసిలిటీస్ కానీ, ఆర్ ది ఇన్పేషెంట్ ఆర్ అవుట్ పేషెంట్ కేర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? హౌ డు పీపుల్ ట్రీట్ యూ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్? జనరలీ స్పీకింగ్ ఇవన్నీ ప్రైవేట్ హాస్పిటల్స్లోనే ఎక్కువ దొరుకుతాయి మనకి. ద
span of medical care facilities కానీ or how people treat you there, the administration, the employees, how they treat you అనేది ప్రైవేట్ హాస్పిటల్స్లోనే ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ హెవియర్ ఆన్ ది పాకెట్స్, కొంచెం కాస్ట్లీ అఫేరే ప్రైవేట్ హాస్పిటల్స్. బట్ వెన్ కంపేర్ టు ద క్వాలిటీ, అక్కడ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్స్లో వెన్ కంపేర్ టు ద గవర్నమెంట్ రన్ హాస్పిటల్స్. Most private nursing homes and clinics have often flagged the issue of approvals being delayed by the authorities for months, even when these facilities apply for renewal well in advance. ప్రైవేట్ హాస్పిటల్స్కి ఉన్న ఇంకో కన్సర్న్ ఏంటి అంటే వాళ్ళకి రెన్యువల్స్ చేస్తూ ఉండాలి పర్మిషన్స్ని. వాళ్ళు ఇంకొక 2-3 monthsలో ఎక్స్పైర్ అయిపోతుంది సర్టిఫికెట్ అన్నప్పుడే వాళ్ళు రెన్యువల్కి అప్లై చేసుకుంటారు. బట్ గవర్నమెంట్ ఆర్ ది గవర్నమెంట్ ఏజెన్సీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్కి ఇంకో 3 monthsలో ఎక్స్పైర్ అయిపోతుంది సర్టిఫికెట్ అన్నప్పుడు వాళ్ళు అప్లై చేసుకుంటే కనుక రెన్యువల్కి, దే ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైమ్. 2-3 months ముందు అప్లై చేసినా కూడా సర్టిఫికెట్ ఎక్స్పైర్ అయినాకే కొత్త సర్టిఫికెట్స్ ఇస్తున్నారు. వెన్ ఆల్దో దే ఆర్ మీటింగ్ ఆల్ ది రిక్వైర్మెంట్స్ టు ఇష్యూ అ సర్టిఫికెట్, బట్ దెర్ ఇస్ రెడ్ టేపిజం అండ్ ప్రాబ్లీ కొన్ని చోట్ల లంచాలు ఇస్తే కానీ సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి. సో అట్లాంటివన్నీ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. Single doctor clinics and small nursing homes are often the first point of contact for access and utilization of health services in India by middle income and low income populations and are the real lifeline of health services. ఈ ఆథర్ ఏం ఫీల్ అవుతున్నారు అంటే హెల్త్ సర్వీసెస్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు ఇండియాలో అంటే ఎంకరేజింగ్ సింగిల్ డాక్టర్ క్లినిక్స్. మనం చిన్నప్పుడు కూడా చూసుకునే ఉంటాము. అంటే ఇప్పుడు అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, కానీ పాత రోజుల్లో ఓన్లీ సింగిల్ డాక్టర్ క్లినిక్సే ఉండే అన్నమాట. ఎక్కువ జనరల్ డాక్టర్సే ఉండేవాళ్ళు. సో ఏదొచ్చినా ఫస్ట్ అయితే ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఆయన డయాగ్నోస్ చేసి స్పెషలిస్ట్ ఇదిగో వేరే ఊర్లో ఉన్నారని కానీ ఆ పెద్ద హాస్పిటల్లో ఉన్నారని కానీ చెప్తే నెక్స్ట్ ఆ పెద్ద హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం స్పెషలిస్ట్ దగ్గరికి. బట్ ఫ్యామిలీ డాక్టర్ కానీ జనరల్ ఫిజిషియన్ కానీ ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళం పాత రోజుల్లో. సో ఈ ఆథర్ కూడా అదే ఫీల్ అవుతున్నారు. సో అంటే జనరల్ ఫిజిషియన్ చూడగలిగేదానికి వై టు గో ఫర్ స్పెషలైజ్డ్ ఫిజిషియన్ అని. సో గవర్నమెంట్ షుడ్ బి ఎంకరేజింగ్ సింగిల్ డాక్టర్ కేర్ ఫెసిలిటీస్. లో ఇన్కమ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్కి వాళ్ళకే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ వాళ్ళ ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి వచ్చిన చిన్న చిన్న అసౌకర్యాలకి ఆర్ రోగాలు తగ్గించడానికి సింగిల్ డాక్టర్ కేర్ ఫెసిలిటీస్ సరిపోతాయని చెప్తున్నారు. ఇండియా నీడ్స్ టు ప్రమోట్ సింగిల్ డాక్టర్ క్లినిక్స్ అపార్ట్ ఫ్రమ్ స్మాలర్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అండ్ నర్సింగ్ హోమ్స్. అదే డ్యూ టు ద ఇంక్రీజింగ్ పాపులేషన్ మనము సింగిల్ డాక్టర్ ఫెసిలిటీస్ని ఆర్ లోకల్ పిహెచ్సిస్ లాంటి నర్సింగ్ కేర్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఈ ఆథర్ ఫీల్ అవుతున్నారు. Political loose talk and sensational media headlines might worsen the mistrust of the common man about doctors and nursing homes and may result in increased violence against healthcare providers. ఇప్పుడు మీడియా ఫ్రెండ్సీ అంతా చూస్తాం కదా, ఏదైనా హాస్పిటల్లో చిన్న ఇష్యూ జరిగితే ఆబ్వియస్లీ డాక్టర్లు ఏమి వాళ్ళు చేయాల్సిందంతా వాళ్ళు చేస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని కేసెస్లో వాళ్ళు చేయాల్సిందంతా చేసినా కూడా ప్రాణాలు పోతున్నాయి. Mostly it is not the negligence of the doctor, but just that they couldn't save the life, although they have done what all that needs to be done. So ఇట్లాంటివి మీడియా ఫ్రెండ్సీ ఎక్కువ ఉంటుందన్నమాట. అక్కడ ఎవరైనా చనిపోతే మీడియా అంతా అక్కడికే వచ్చేసి ఇట్లా జరిగింది అట్లా జరిగిందని చెప్తాయి కాబట్టి సో రిలేటివ్స్ అరౌండ్ వాళ్ళంతా కూడా యాజిటేట్ అయిపోయి డాక్టర్స్ని హ్యారాస్ చేయటం కానీ అబ్యూజ్ చేయటం కానీ వాళ్ళ మీద దాడులు చేయటం కానీ జరుగుతుంది. సో ఇట్లాంటివి కొంచెం తగ్గించాలి. అండ్ పొలిటికల్ మిస్టాక్, సో ఎక్కడన్నా బై మిస్టేక్ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కూడా సో ఆపోజిషన్ పార్టీస్ అనేవి దాన్ని పెద్ద గొడవ చేస్తాయి. దే సే ఇట్స్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ అని. ఎవరు కావాలని కోరుకోరు కదా అట్లా జరగాలని చెప్పి. ఎస్, మిస్టేక్స్ డూ హ్యాపెన్, but the government should ensure that they don't happen. But unfortunately when they happen, the opposition parties also should maintain some decorum and should not lead to public unrest అనేది చెప్తున్నారు ఈయన. And the next important article for today, India-Norway cooperation to witness manifold increase, important for your GS2 paper. ఈ ఆర్టికల్ ఎందుకు వచ్చింది అంటే రీసెంట్గా నార్వే అంబాసిడర్తో చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టారు. సో డ్యూరింగ్ దట్ ఇంటరాక్షన్ దిస్ కేమ్ ఇన్ ద న్యూస్. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అని ఒకటి ఉంది అలాంగ్ విత్ EU, యూరోపియన్ యూనియన్. సో యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, దీంట్లో 4 countries ఉన్నాయి మెంబర్స్గా, ఐస్లాండ్, లిక్టెన్స్టైన్, నార్వే అండ్ స్విట్జర్లాండ్. ఈ 4 EUలో పార్ట్ కాదు.
సో దే ఫార్మ్డ్ అ గ్రూపింగ్ కాల్డ్ EFTA, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. ఇండియా వాళ్ళతో ట్రేడ్ అగ్రిమెంట్కి వెళ్ళింది. ఇండియా అండ్ EFTA హ్యావ్ సైన్డ్ ఎ ట్రేడ్ ప్యాక్ట్. ఆ ప్యాక్ట్లో ఉన్న మేజర్ పాయింట్స్ ఏంటి అంటే, దీస్ 4 countries, that is this association, will invest $100 billion in the next 15 years in India. Okay na, which will create around 10 lakh jobs over the next 15 years. And one more outcome for India, which is favorable for India, is మనకి కస్టమ్స్ క్లియరెన్స్ అనేవి తొందరగా దొరుకుతుంది మనం ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్స్కి. బికాజ్ వీఆర్ ఇన్ అ ట్రేడ్ అగ్రిమెంట్, మనం ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్స్కి కస్టమ్ క్లియరెన్స్ ఈజీగా దొరుకుతుంది. అండ్ మనం ఇంతకుముందే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో చెప్పుకున్నాము. మనకి కన్ఫర్మ్డ్గా అక్కడ మార్కెట్ ఉంటుంది. సో ఆర్ ప్రోడక్ట్స్ వుడ్ బి ప్రయారిటైజ్డ్ ఇన్ దోస్ మార్కెట్స్. అండ్ ఆ 4 countries, బికాస్ దే ఆర్ ఇన్వెస్టింగ్, మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అండ్ మనకి FDI కూడా వస్తుంది. అండ్ ద లోకల్ economy in that area where those countries would invest, say for example హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, అక్కడ ఉన్న ఈకో సిస్టమ్ కూడా డెవలప్ అవుతుంది కదా. సో యాన్సిలరీ ఇండస్ట్రీస్ అంటారు. పక్కన వాటికి కావాల్సిన, ఇప్పుడు మ్యాన్ పవర్ అక్కడ 100 people ఉంటే కనుక వాళ్ళకి ఫుడ్ క్యాంటీన్స్ కావాలి, సో వాళ్ళకి రిక్రియేషనల్ ఫెసిలిటీస్ కావాలి. అట్లా అక్కడ ఒక ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. దట్ ఏరియా వుడ్ బి డెవలప్డ్. సో యూ కుడ్ ఇమాజిన్ $100 billion in the next 15 years and creation of 10 lakh jobs is not a small thing. So EFTA and India trade agreement అనేది it will be very beneficial for the Indian economy. సో ఆ ప్రెస్ మీట్ జరిగినప్పుడు ఆమె ఈ స్టేట్మెంట్స్ ఇచ్చారు, ద అంబాసిడర్ ఆఫ్ నార్వే. Norwegian businesses are showing a lot of interest in India, and a manifold increase in cooperation between the two countries is expected in the next 10 years. Obviously, Norwegian businesses are interested in India, to invest in India, because మన దగ్గర, if you say, we have the highest youthful population in the world. మన దగ్గర ఉన్న youthful population is the highest amongst all other countries. So మన దగ్గర ample man power ఉంది, and we also have the technological capabilities. So మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి రైట్ రిటర్న్స్ వస్తాయని నార్వేజియన్ బిజినెసెస్ బిలీవ్ చేస్తున్నాయి. నార్వే ఇన్ ద రీసెంట్ టైమ్స్ సైన్డ్ ట్రేడ్ ప్యాక్ట్ విత్ ఇండియా. నార్వే ఈస్ కీన్ ఆన్ 3 sectors: రెన్యూబుల్ ఎనర్జీ, మ్యారిటైమ్ అండ్ సర్క్యులర్ ఎకానమీ. ఈ 3 sectors మీద నార్వే ఈస్ ఫోకసింగ్ ఆన్ ఇన్వెస్టింగ్ దేర్ మనీ ఇన్ ఇండియా: రెన్యూబుల్ ఎనర్జీ, మ్యారిటైమ్ అండ్ సర్క్యులర్ ఎకానమీ. Norway is set to host the 3rd India-Nordic Summit by the end of this year in its capital Oslo. Oslo is the capital of Norway, and 3rd Indo-Nordic Summit అనేది ఆస్లోలో జరుగుతుంది ఇయర్ ఎండ్కి. సో దే విల్ సీ, ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని, ఆర్ఎల్స్ ఇప్పటికి పెట్టుంటే కనుక అవి ఎట్లా, వాట్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ దే ఇన్ అనేది ఈ సమ్మిట్లో డిస్కస్ చేస్తారు. అండ్ ది నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే, ఇండియా ఈజ్ నౌ సెకండ్ బిగ్గెస్ట్ ఫారెన్ థ్రెట్ టు కెనేడియన్ డెమోక్రసీ, సేస్ రిపోర్ట్. Important for your GS2 paper. A parliamentary committee report in Canada has described India as the second biggest foreign threat to the country's democracy. China is the topmost foreign threat to Canada's democracy. Recently, Canada parliamentary committee ఒకటి దాని రిపోర్ట్ ఇచ్చింది. ఏమని అంటే, కెనేడియన్ డెమోక్రసీకి చైనా ఈజ్ ద ఫస్ట్ థ్రెట్ అండ్ ఇండియా ఈజ్ బికమింగ్ ద సెకండ్ బిగ్గెస్ట్ థ్రెట్ టు కెనేడియన్ డెమోక్రసీ. అంటే ఏంటి అంటే, వాళ్ళ ఎలక్షన్స్ని మనం ఇంపాక్ట్ చేయగలుగుతున్నాము. We are able to, or we in the sense China and India are able to influence their democracies అని ఆ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందనమాట. India and Canada have seen heated diplomatic exchange since the murder of Hardeep Singh Nijjar on June 18, 2023, when the pro-Khalistan preacher was murdered by unknown assailants in Surrey. Surrey is a locality in Canada. అసలు ఇది ఈ హీటెడ్ ఎక్స్చేంజెస్ ఇండియాకి కెనడాకి మీరు అబ్జర్వ్ చేసి ఉండుంటే 2023 జూన్లో హీటెడ్ ఎక్స్చేంజెస్ జరిగాయి అండ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా కొంచెం హ్యాంపర్ అయ్యాయి. ఇండియా స్టాప్డ్ ఇష్యూయింగ్ వీసాస్ టు కెనేడియన్స్. అది ఎందుకు జరిగింది అంటే, ఖలిస్తానీ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే ఆయన్ని అసాసినేషన్ చేశారు కెనడాలో. అండ్ కెనడా బిలీవ్స్ దట్ దిస్ అసాసినేషన్ వాజ్ క్యారీడ్ అవుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండియా, బికాజ్ ఆయన హీజ్ అ ప్రో ఖలిస్తానీ లీడర్. ఖలిస్తాన్ అంటే ఏంటి అంటే, ఖలిస్తాన్ ఈజ్ అ సెపరేటిస్ట్ మూమెంట్. ఆ మూమెంట్లో ఏంటి అంటే, దే ఆర్ ఆస్కింగ్ ఫర్ అ సెపరేట్ సిక్ స్టేట్. సో అ సెపరేట్ నేషన్ వేర్ ఓన్లీ సిక్స్ వుడ్ బి లివింగ్. మనకి పంజాబ్లో అక్కడ ఎక్కువ సిక్స్ ఉంటారు కదా, సో ఆ ఏరియాని అంతటినీ సెపరేట్ చేసేసుకుని వాళ్ళు ఒక సెపరేట్ నేషన్గా ఫామ్ చేయాలని చూస్తున్నారు, సెసెషనిజం.
సో ఒక సపరేట్ నేషన్గా ఖలిస్తాన్ అనే దాన్ని ఫామ్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇది 1930s నుంచి ఉంది ఈ మూమెంట్ అనేది. బట్ ఇప్పుడు ఆయన హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే ఆయన హీఈస్ గివింగ్ ప్రొవకేటివ్ స్టేట్మెంట్స్ అండ్ సడన్గా ఆయన్ని అసాసినేట్ చేశారు 2023 జూన్లో. అండ్ కెనడా బిలీవ్స్ దట్ ఇండియా ఈజ్ బిహైండ్ దట్ అసాసినేషన్, బట్ ఇండియా హ్యాస్ బీన్ డినయింగ్ దట్ క్లెయిమ్. సో ఆ రెండింటికి మధ్యలో డిప్లొమాటిక్ టెన్షన్స్ అనేవి నడుస్తున్నాయి. అండ్ ద రీసెంట్ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ కూడా అదే చెప్తుంది, ఇండియా అండ్ చైనా ఆర్ ఎమర్జింగ్ యాజ్ ది బిగ్గెస్ట్ థ్రెట్ టు కెనేడియన్ డెమోక్రసీ అని. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫర్ టుడే, ఫుడ్ ప్రైస్ రైజ్ లైక్లీ స్ప్రెడ్ అప్ ఇన్ మే. GS3 పేపర్కి ఇంపార్టెంట్ ఇది. మీనింగ్ ఏంటి అంటే ఫుడ్ ప్రైసెస్కి ఎక్కువ రైజ్ అయ్యాయి మేలో వెన్ కంపేర్ టు ఏప్రిల్ అనేది చెప్తున్నారు. Food inflation have been hardened as the average cost of a home-cooked vegetarian meal rose 9% compared with April's 8%. వెజిటేరియన్ మీల్ ఇంట్లో వంట చేసుకున్నప్పుడు ఏప్రిల్లో ఎంత కాస్ట్ అయితే అయిందో అది ఇంక్రీజ్ అయింది మేలో అని చెప్తున్నారు. టొమాటో, ఆనియన్ అండ్ పొటాటో ప్రైసెస్ సర్జ్డ్ అబౌట్ 40%. మనం చూస్తూనే ఉంటాం బికాజ్ ఇట్ వాజ్ సమ్మర్. సో అవుట్పుట్ అనేది తగ్గుతుంది, వెజిటబుల్ అవుట్పుట్ అనేది. సో ఆబ్వియస్లీ టొమాటో, ఆనియన్ అండ్ పొటాటో ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యాయి, అబౌట్ 40% ఇంక్రీజ్ వచ్చింది. Food inflation is measured by the official retail price gauge, the consumer price index. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం రీటైల్ ప్రైస్ ఇండెక్స్ ఆర్ ది కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ అ పర్టిక్యులర్ ఐటమ్ అట్ ది ఎండ్ ప్రోడక్ట్, అంటే కన్స్యూమర్ ఎంతకైతే కొంటున్నాడు అనేది అది మంత్ టు మంత్ ఎంత చేంజ్ అయింది అనే దాన్ని మెజర్ చేయటమే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఈ మంత్ ఏప్రిల్ కంటే కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఉందంట. The cost of a non-vegetarian meal slid 7%. Non-veg prices తగ్గాయి when compared to April because సమ్మర్లో నాన్-వెజ్ ప్రైసెస్ తక్కువ ఉంటాయి కదా. సో అందుకని నాన్-వెజిటేరియన్ మీల్ ప్రైసెస్ తగ్గినాయి when compared to vegetable meals. The data is released by CRISIL, Market Intelligence and Analytics. This report has been released by a private agency called CRISIL. Government data అనేది తొందరలోనే, I think in this month it will release the official data for the consumer price index in May. And the last important topic in today's the Hindu newspaper, climate conference in November to emphasize peace and truce, important for your GS3 paper. Azerbaijan will preside over COP29 proceedings. It will try to steer countries into achieving consensus on addressing the climate crisis. మనము రీసెంట్గా కూడా అనాలిసిస్ చేసేటప్పుడు COP కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పుకుంటానే ఉన్నాము. సో ద నెక్స్ట్ COP సమ్మిట్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమ్మిట్, ద 29th COP సమ్మిట్ వుడ్ బి హెల్డ్ ఇన్ అజర్బైజాన్. ఓకేనా, 28th COP సమ్మిట్ దుబాయ్లో జరిగింది లాస్ట్ ఇయర్. దిస్ ఇయర్ ఇట్ ఈస్ బీయింగ్ హోస్టెడ్ బై అజర్బైజాన్. అసలు COP అంటే ఏంటో, COP అంటే ఏంటో చూద్దాము. COP is the supreme decision making body of the convention. COP meets every year. The first COP meeting was held in Berlin, Germany in 1995. Conference of Parties ఎందుకు పెట్టుకున్నారు అంటే బికాస్ ఆఫ్ ది రైజింగ్ క్లైమేట్ కన్సర్న్స్ ఆర్ ఇంపీడింగ్ క్లైమేట్ క్రైసిస్ని ఎట్లా మిటిగేట్ చేయాలి అనే దానికోసం ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ దే ఎన్ష్యూర్ దట్ దే మీట్ ఎవ్రీ ఇయర్. ఓకేనా, అండ్ దే అనలైజ్ ఆన్ హౌ ఫార్ వీ హ్యావ్ కమ్ ఆన్ ద ప్రీడిఫైన్డ్ టార్గెట్స్. ఇట్ రిఫర్స్ టు ద యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఇంటర్నేషనల్ మీటింగ్ ఫోకసింగ్ ఆన్ క్లైమేట్, అది UN ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనే దాని ప్రకారం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎవ్రీ ఇయర్ మీట్ అవ్వాలి అని ఆ ఫ్రేమ్వర్క్లో రాసుంది. అండ్ ఈ COP యాక్చువల్లీ UN ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్కి మనకి ఉన్న గైడ్ లైన్స్ ఆర్ ద టార్గెట్స్ ఏంటి అంటే టు అటైన్ నెట్ జీరో అండ్ రెడ్యూస్ ఆర్ డిపెండెన్స్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్ బై 2050. అండ్ ఇంకోటి 2009లో ఏం డిసైడ్ చేశారు అంటే ఆల్ ది డెవలప్డ్ కంట్రీస్ షుడ్ కంట్రిబ్యూట్ $100 billion ఈచ్ టు ద డెవలపింగ్ కంట్రీస్ బిట్వీన్ 2021 and 25. సో ఈ 5 yearsలో ఈచ్ డెవలప్డ్ కంట్రీ $100 billion డెవలపింగ్ కంట్రీస్కి ఇన్వెస్ట్ చేయాలి ఫార్ ఇంప్రూవింగ్ దేర్ క్లైమేట్ ఇంపాక్ట్ అని చెప్పి మెన్షన్ చేసుకున్నారనమాట. 2009లో డిసైడ్ అయ్యారు. సో ఈ అజర్బైజాన్ దీంట్లో కొత్తగా ఏమి చేద్దాం అనుకుంటున్నారు అంటే మోస్ట్ కంట్రీస్ హ్యావ్ అగ్రీడ్ ఆన్ ది అర్జెన్సీ ఆఫ్ ది ప్రాబ్లమ్ అండ్ ది నీడ్ టు కీప్ టెంపరేచర్స్ ఫ్రమ్ రైజింగ్ 1.5 degrees Celsius అబవ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ బై ది ఎండ్ ఆఫ్ ది సెంచురీ. ఇది కూడా మనం చెప్పుకున్నాము. అండ్ ది అదర్ ఇంపార్టెంట్ టార్గెట్ టు అవాయిడ్ క్లైమేట్ చేంజ్ ఆర్ టు మిటిగేట్ క్లైమేట్ చేంజ్ ఏంటి అంటే
ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్కి ముందు ఉన్న టెంపరేచర్కి ఇప్పుడు బై ది ఎండ్ ఆఫ్ సెంచరీ ఉండబోయే టెంపరేచర్కి ద రైజ్ షుడ్ బి 1.5 డిగ్రీ సెల్సియస్ ఓన్లీ. అలా అయితేనే హ్యుమానిటీ అనేది సర్వైవ్ అవ్వగలుగుతుంది. ఇఫ్ ద రైజ్ ఇస్ మోర్ దాన్ 1.5 degrees ఇట్ విల్ బీ అ కటాస్ట్రోఫిక్ ఎఫెక్ట్ అని వాళ్ళందరూ అనలైజ్ చేసి అక్కడికి టార్గెట్ పెట్టుకున్నారు. ద రైజ్ షుడ్ బి లిమిటెడ్ టు 1.5 degrees Celsius అని. A major item that is expected to be firmed up in 2024 is to decide a new annual target above $100 billion and agreement on whether these will be in the form of grants or loans. అదే ఇందాక చెప్పుకున్నాం కదా, ఎవ్రీ డెవలపింగ్ కంట్రీ షుడ్ కంట్రిబ్యూట్ $100 billion టు డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పి. సో అది $100 billion ఉంచాలా ఆర్ దాన్ని పెంచాలా లిమిట్ అనేది, అండ్ గ్రాంట్సా లోన్సా అనేది డిసైడ్ అవ్వడానికి ఈ మీటింగ్లో జరుగుతుంది ఆ డెసిషన్ అనేది. Countries can be on different sides on geopolitical matters, but climate affects everybody and needs an inclusive process. అజర్బైజాన్ ఫీల్ అవుతుంది ఏంటి అంటే, ఎవరికి వాళ్ళు వాళ్ళ బార్డర్స్ని సెక్యూర్ చేసుకోవచ్చు, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ని కరెక్ట్ అని నమ్మొచ్చు, బట్ క్లైమేట్ క్రైసిస్ అనేది ఇట్ విల్ ఇంపాక్ట్ ఎవ్రీబడి irrespective of where you live on the planet. Climate crisis is real and it will impact everybody. So మన అందరం when we are prone to the same danger, మన పర్సనల్ డిఫరెన్సెస్ అని పక్కన పెట్టుకొని కొంచెం రాబోయే పెద్ద సమస్య గురించి ఆలోచిద్దామని చెప్పి అజర్బైజాన్ ఫీల్ అవుతుంది. ఇంకా దీంట్లో యాక్చువల్లీ అజర్బైజాన్ ఏం కోట్ చేసింది అంటే, ఇట్ ఈస్ సజెస్టింగ్ రష్యా అండ్ ఇజ్రాయెల్ ఆర్ ది హమాస్. మేము అర్మేనియాకి అజర్బైజాన్కి ఇంతకుముందు బార్డర్ డిస్ప్యూట్స్ ఉండేవన్నమాట, బట్ వాళ్ళు సీజ్ ఫైర్ని ప్రకటించుకున్నారు అండ్ నౌ దెర్ ఈస్ పీస్ అండ్ స్టెబిలిటీ ఇన్ ద బార్డర్ రీజియన్ ఆఫ్ అజర్బైజాన్ అండ్ అర్మేనియా. సో మేము చేసాము, సో మీ వల్ల కూడా అవుతుంది, ప్లీజ్ సిట్ డౌన్, కమ్ టుగెదర్ అండ్ సార్ట్ ఇట్ అవుట్, ఆర్ ఎల్స్ ఈ కాప్ సమిట్ జరిగినన్ని రోజులు కాప్ ట్రూస్ ప్రకటించండి. సో దట్ మీన్స్ ఎవరి మీదకి ఫైరింగ్ చేయకూడదు ఈ కాప్ సమిట్ జరిగినన్ని రోజులు, బికాజ్ పీస్ఫుల్ డిస్కషన్స్ అనేవి క్రైసిస్ సిచ్యువేషన్స్లో జరగవు కదా. సో అట్లాంటివన్నీ చేయకుండా అట్లీస్ట్ ఈ కాప్ సమిట్ జరిగినన్ని రోజులు మాత్రం ప్లీజ్ మెయింటైన్ పీస్ అండ్ స్టెబిలిటీ ఇన్ ద రీజన్ అండ్ కమ్ టు ద కాప్ మీటింగ్ అని చెప్తుంది అజర్బైజాన్. సో ద మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఫర్ టుడే, కన్సిడర్ ది ఫాలోయింగ్: రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఈక్వల్ యాక్సెస్ టు పబ్లిక్ సర్వీస్, రైట్ టు ఫుడ్. విచ్ ఆఫ్ ది అబవ్ ఈజ్ ఆర్ హ్యూమన్ రైట్స్ అండర్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్? 1 only, 2 only, 3 only, 1, 2 and 3, and all of the above 3. All these are universal declaration of human rights. So right to education, right to equal access to public service and right to food. So these all come under universal declaration of human rights. And today's model mains question, India has made phenomenal progress in access and availability of health services since independence. Identify the bottlenecks in health service delivery and suggest solutions. So దీనికి ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటి అంటే, ఇండియా హ్యాస్ మేడ్ ఫినామినల్ ప్రోగ్రెస్ సిన్స్ ఇండిపెండెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ కేర్ డెలివరీ. ఆ స్టేట్మెంట్కి మీరు జస్టిఫై చేస్తూ మెట్రిక్స్ కొన్ని కోట్ చేస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ, ఇన్ఫెంట్ మోర్టాలిటీ కానీ, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత పెరిగింది, ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ ఎంత తగ్గింది, అంటే వాటికి రీజన్స్ బికాజ్ బెటర్ హెల్త్ కేర్ డెలివరీ జరిగాయి కదా. సో అలాంటివి మెన్షన్ చేయాలి, మెట్రిక్స్ కోట్ చేస్తే బాగుంటుంది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్కి. సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్కి, వాట్ బెటర్ ఆప్షన్స్ డూ యూ సజెస్ట్? సో ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ ఇంకా తగ్గాలి అంటే వాట్ ఆర్ ది ఆప్షన్స్ అవైలబుల్? అట్లాంటి బెటర్మెంట్ సొల్యూషన్స్ మీరు ఇస్తే సెకండ్ పార్ట్కి దట్ విల్ జస్టిఫై దిస్ క్వశ్చన్. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే అండ్ హోప్ యూ లైక్ దిస్ సెషన్. And as every day, there is no shortcut to success and there is no substitute for hard work. Thank you.